Hi, namaste all of you. Now we are going to see another question and another model also. Find the number in the units or ones place of 845 whole power 29. 845 whole power 29. అంటే 845ని 29 టైమ్స్ మల్టిప్లై చేసి దాని యొక్క యూనిట్స్ ప్లేస్లో వచ్చే వాల్యూ చెప్పాలి. సో ఇలా చెప్తే మనకి ఎగ్జామ్ హాల్లో మనకి టైం అంతా అయిపోతుంది కాబట్టి షార్ట్ కట్. సో షార్ట్ కట్ ఏంటి చూద్దాం. కాన్సెప్ట్ తెలుసుకుంటే మనకి షార్ట్ కట్ అర్థమవుతుంది. సో ఫస్ట్ 0 ఏదైనా ఒక నెంబర్ ఈ ప్లేస్లో యూనిట్స్ ప్లేస్లో ఇలా ఉంటే అంటే n పవర్ n అని ఈ ఫార్మెట్లో ఉన్నప్పుడు నెంబర్ దాని యొక్క యూనిట్స్ ప్లేస్లో నెంబర్ అడిగితే సో ఈ ఇచ్చిన నెంబర్లో క్యాపిటల్ n ఉంది కదా, ఈ నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటే 0ని మనం ఎన్నిసార్లు చేసినా ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా ఏమొస్తుంది? 0నే వస్తుంది అవునా. సో 0 సో పవర్ ఎంత ఉన్నా కానీ ఇక్కడ 0 ఉంటే 0నే వస్తుంది. అలాగే 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా ఏమొస్తుంది? మనకి 1నే వస్తుంది కదా. సో ఈ యూనిట్స్ ప్లేస్లో 1 ఉంటే ఇక్కడ పవర్ ఎంత ఉన్నా కానీ యూనిట్స్ ప్లేస్లో ఫైనల్ వాల్యూలో వచ్చే యూనిట్స్ ప్లేస్లో 1 ఉంటుంది. అలాగే 5ని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా దాని యొక్క యూనిట్స్ ప్లేస్లో 5 మాత్రమే వస్తుంది. కాబట్టి ఇక్కడ 5 వస్తుందని వెంటనే మనం ఆన్సర్ పెట్టాలి. మరి నెక్స్ట్ రిమైనింగ్ 6 కూడా సేమ్. 6ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా యూనిట్స్ ప్లేస్లో 6 మాత్రమే వస్తుంది. సో వాట్ అబౌట్ ద రిమైనింగ్ నెంబర్స్? ఇదే ప్లేస్లో మీకు ఈ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇచ్చాడు అనుకుందాం. సో 4 ఇస్తే ప్రాసెస్ ఏంటి? సో చూద్దాం. సో రిమైనింగ్ నెంబర్స్ 2 తీసుకుందాం. ఫస్ట్ 2ని పవర్ 1 అన్నాం అని 2 పవర్ 1 అంటే 2. 2 into 1 is 2. 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. 2 క్యూబ్ అంటే 4 into 2 దట్ ఈస్ 8. 2 పవర్ 4 దట్ ఈస్ 16. చూడు ఇక్కడ 2 పవర్ 5 అంటే యూనిట్స్ ప్లేస్లో మాత్రమే మాట్లాడదాం. ఇంకా 6 ఉంది కదా ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో, ఇంటూ 2 చేస్తేనే కదా 2 పవర్ 5 వచ్చేది. కాబట్టి 2 into 6 ఎంత వస్తుంది? 12 యూనిట్స్ ప్లేస్లో. సో 12 వస్తుంది. 2 పవర్ 6కి యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది? ఆల్రెడీ 2 పవర్ 5 యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది, ఇంటూ 2 చేస్తే 4 వస్తుంది. 2 పవర్ 7కి ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది, 2 పవర్ 6 4 ఉంది అంటే ఇంటూ 2 చేస్తే 2 పవర్ 7 వస్తుంది. సో 2 into 8 ఆల్రెడీ ఇక్కడ 2 పవర్ 7 ఉంది, 2 పవర్ 8 చేయాలంటే దీన్ని ఇంటూ 2 చేయాలి అంటే యూనిట్స్ ప్లేస్ మాత్రమే. అగైన్ 6. చూడండి ఇక్కడ ప్యాటర్న్ సేమ్ వచ్చింది. 2486 అంటే యూనిట్స్ ప్లేస్లో ప్యాటర్న్ సేమ్గా ఉంది. ఇప్పుడు ఆఫ్టర్ 4 పవర్ 4 దాటిన తర్వాత అగైన్ 4 నెంబర్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఓకే, అగైన్ 4 నెంబర్స్ మనకి రిపీట్ అవుతున్నాయి, అది గుర్తుపెట్టుకుంది. సో 2 ఉంటే యూనిట్స్ ప్లేస్లో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 2 ఉంటే ఏమొస్తున్నాయి? 2 4 6 8 2 4 8 అండ్ 6 2 4 8 అండ్ 6 ఇలా మనకి రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 2 ఉంటే ఇవి రిపీటెడ్. 4 ఆఫ్టర్ 4 టైమ్స్ రిపీటెడ్. వాట్ అబౌట్ 3 చూద్దాం. 3 పవర్ 1 అంటే 3 స్క్వేర్ 9. 3 క్యూబ్ 9 into 3 27. 3 పవర్ 4 27 into 4 81. సో నెక్స్ట్ చూడండి 3 పవర్ 5 యూనిట్స్ ప్లస్ తీసుకుందాం. 8 into 3 చేస్తే 3 పవర్ 5 వచ్చేస్తుంది. సో 3 into 1 యూనిట్స్ ప్లస్ ఓన్లీ తీసుకుంటాం. 3 into 1 3 పవర్ 6 ఇక్కడ 3 ఉంది ఆల్రెడీ, ఇంటూ 3 చేస్తే ఈ యొక్క యూనిట్స్ ప్లస్ వస్తుంది. 3 పవర్ 6కి యూనిట్స్ ప్లస్ 9. సో ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. 3 పవర్ 7
7 3 power 8 కి అగైన్ 1. సో 3 కూడా మనకి ఎవ్రీ 4 నెంబర్స్కి 4 టైమ్స్ దాటిన తర్వాత రిపీట్ అవుతూ ఉంటాయి. 4 నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. సో అవి కూడా రాసుకుంటాం. సో 3 ఉంటాయి ఇక్కడ, యూనిట్స్ ప్లేస్లో 3 ఉంటాయి. ఇక్కడ ఎంత ఉన్నా వదిలేసాను, దానికి నెక్స్ట్ చెప్తాను నేను. సో 3 9 7 1 ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, వాట్ అబౌట్ 4 పవర్ 1 ఉంది. 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 16 ఉంది కదా ఇక్కడ. 6 into 4 చేద్దాం. 6 into 4 చేస్తే 24, 4 ఉంటుంది. యూనిట్స్ ప్లేస్లో 4 పవర్ 4. సో 4 into 4 చేస్తే మళ్ళీ 6 వస్తుంది యూనిట్స్ ప్లేస్లో. సో ఇక్కడ ఇవి ఆడ్ నెంబర్స్, ఇవి ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు, పవర్లో ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనకి 4 వస్తుంది. ఈవెన్ నెంబర్స్ ఉంటే 6 వస్తుంది అనమాట యూనిట్స్ ప్లేస్. 4కి సపరేట్ 4 పవర్ ఆడ్ ఉంటే 4 పవర్ ఈవెన్ అంటే 6. సో 5 రెడీ చేసాం ఇక్కడ. 6కి తెలుసుకుందాం. 7 చూద్దాం. 7 ఏమో రిపీటెడ్గా వస్తాయంటే ఎవ్రీ 4 టైమ్స్కి రిపీట్ అయ్యే నెంబర్స్ 7 9 3 and 1. 7 9 3 and 1 ఇవి ఎవ్రీ 4 నెంబర్స్కి ఆడ్ వన్స్ ప్లేస్ ఆర్ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. వాట్ అబౌట్ 8కి? సో 8కి 8 4 2 6 8 4 2 6 ఇవి ఎవ్రీ 4 నెంబర్స్ 4 టైమ్స్ తర్వాత ఆఫ్టర్ 4 టైమ్స్ these numbers are repeated. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ 4 ఉంది కదా యూనిట్స్ ప్లేస్. సో 4 ఇక్కడ ఉన్న పవర్ లో ఉన్న నెంబర్ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబరా? ఇది ఆడ్ నెంబర్ చెక్ చేసుకుందాం. సో ఆడ్ నెంబర్ ఉంటే మనకి ఏమొస్తుంది? వన్స్ ప్లేస్ లో ఈవెన్ ఉంటే 6. ఓకే, సపోజ్ ఇక్కడ 7 ఉంది అనుకుందాం. 7 అంటే 847 పవర్ 29 అంటే 847ని 29 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేయాలంటే మనకు టైం ఉండదు కాబట్టి ఎగ్జామినేషన్ హాల్స్లో. సో మనం 29 ఉంది కదా పవర్, దీన్ని మనకి ఈ నెంబర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది? ఆఫ్టర్ 4 టైమ్స్ తర్వాత సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతాయి కాబట్టి ఈ 29ని పవర్లో ఉన్న నెంబర్ని 4తో చేయాలి. చేస్తే 6 4 24 సబ్ట్రాక్ట్ ఇక్కడ 7 తీసుకుంటాం. 7 4s 28 సబ్ట్రాక్ట్. సో రిమైండర్ ఎంత ఉంది? 1. ఈ 1 తీసుకుని ఇక్కడ 7 ఉంది కదా, 7 పవర్ 1 చేసినప్పుడు వాల్యూ ఎంత వచ్చింది? 7. కాబట్టి ఇక్కడ మనం యూనిట్స్ ప్లేస్లో 7 వస్తుందని ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ ఇదే ప్లేస్, దీని ప్లేస్లో 7 ప్లేస్లో ఫర్ సపోజ్ 8 ఉంటే అండ్ దీని ప్లేస్లో 27 ఉంది అనుకుందాం. సో ఇలా ఈ 27 తీసుకుని పవర్లో ఉన్న నెంబర్ తీసుకుంటాం, 4తో డివైడ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. 4 6 24 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వచ్చింది. రిమైండర్ని బట్టి చూడాలి. 8లో 8 పవర్ 3 ఎంత ఉంది? ఇక్కడ 2. యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 2. ఇక్కడ ఆన్సర్ మనం 2 అని పెట్టుకుంటాం. ఇది ఒక కాన్సెప్ట్. ఓకేనా? ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్, యూనిట్స్ ప్లేస్లో వచ్చే నెంబర్ ఏంటి అని అడిగితే మనకి ప్రాసెస్, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.